T20 క్రికెట్లో టీమిండియా విశ్వ విజేతగా నిలిచింది. 2026 పొట్టి క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకి బీసీసీఐ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రపంచ కప్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్ టీంకి ఏకంగా 131 కోట్ల రూపాయలు బోనస్ గా ఇచ్చారు. టైటిల్ గెలిచినందుకు ఐసీసీ ఇచ్చిన 27 కోట్లకు ఇది అదనం. బీసీసీఐ ఇచ్చిన 131 కోట్లను ఆటగాళ్లతో పాటు కోచింగ్ స్టాఫ్, ఫిజియోథెరపిస్టులు, డాక్టర్లు, ఇతర సహాయక బృందాల్లోని సభ్యులు పంచుకుంటారు. ఇందులో 15 మంది ప్లేయర్స్ కి ఒక్కొక్కరికి 6 కోట్ల రూపాయల చొప్పున ఇస్తారు. మిగిలిన 41 కోట్లు సపోర్ట్ స్టాఫ్ కి పంచుతారు. 2024 రోహిత్ శర్మ సారథ్యంలో 2020 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకి బీసీసీఐ 125 కోట్ల రూపాయలను బహుమతిగా ఇచ్చింది. 2 ఏళ్లలోనే బీసీసీఐ ఆటగాళ్లకు 6 కోట్లు అదనంగా ఇచ్చింది. కొన్ని నెలల క్రితం బీసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ గెలిచిన ఉమెన్స్ టీమ్ కి 151 కోట్ల ప్రైజ్ మనీ ఇచ్చారు. 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన ధోనీ సేనకు 39 కోట్ల రూపాయలు బహుమతి దక్కింది. 2007లో తొలి T20 ప్రపంచ కప్ గెలిచిన ధోనీ సారథ్యంలోని భారత జట్టుకి 12 కోట్ల నజరానా ఇచ్చారు. మరి 1983లో తొలిసారి వన్డే వరల్డ్ కప్ గెలిచిన కపిల్ దేవ్ టీమ్ కి బీసీసీఐ ఇచ్చిన నజరానా ఎంతో తెలుసా? ఇండియాలో క్రికెట్ క్రేజ్ పెరగడానికి, క్రికెట్ ఒక క్రీడలా కాకుండా ఒక మతంలా మారడానికి కపిల్ దేవ్ సారథ్యంలోని టీమిండియా ఇంగ్లాండ్లో సాధించిన విజయమే ప్రధాన కారణం. అప్పట్లో తిరుగులేని విశ్వ విజేత వెస్టిండీస్ ని మట్టి కరిపించి కప్పు గెలిచిన భారత జట్టులోని ఒక్కో ప్లేయర్, సపోర్ట్ స్టాఫ్ కి అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం తలా 25,000 రూపాయలు ఇచ్చింది. ఇప్పుడు 25,000 అంటే చాలా తక్కువ అనిపించవచ్చు, కానీ 1983 ధరల ప్రకారం అప్పటి ఆ ప్రైజ్ మనీ చాలా ఎక్కువ. ఉదాహరణకు ఇప్పుడు హైదరాబాద్లోని మాదాపూర్లో ఎకరం భూమి 150 నుంచి 200 కోట్ల రూపాయల ధర పలుకుతోంది. 1983లో 25,000 రూపాయలకు అక్కడ 5 ఎకరాల భూమి వచ్చేది. అంటే అప్పటికి ఇప్పటికి పెరిగిన ధరల లెక్కల్లో చూసుకుంటే ఆ రోజుల్లోనే ఎక్కువ ప్రైజ్ మనీ దక్కిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి భారీ బోనస్లు, రెమ్యునరేషన్ల వల్ల ఇప్పుడు క్రికెట్ ఒక ఆటగా కాకుండా ఎందరినో కోటీశ్వరులను చేసే ఒక ప్రొఫెషన్ గా మారింది.